ఇప్పుడు మేము ఒరిస్సాలో ఉన్నామన్నమాట. అంటే ఏదో ట్రిప్ పరంగా రాలేదు. ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఒరిస్సాకి రావడం జరిగింది. సో ఒరిస్సాకి వచ్చి ఒక 2 డేస్ అవుతుంది. ఇంకా అన్బాక్సింగ్, తర్వాత ఆర్గనైజింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎవ్వరు లేరు, అంటే నేను గౌతమే చేసుకోవాలి ఏం చేసుకున్నా కూడా. సో మాకు కొంచెం టైం పడుతుందన్నమాట. అంటే ఇద్దరం వర్కింగ్ అవ్వడం వల్ల. అయితే కొన్ని థింగ్స్ కిచెన్ రూమ్లో కొన్ని థింగ్స్ లేవన్నమాట. మనకి యూజువల్గా ఎలా ఉంటాయి, ప్రతి షెల్ఫ్ ఉంటుంది కదండి కిచెన్ రూమ్లో, పప్పు ఉప్పులు అన్నీ పెట్టుకోవడానికి. మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్కి మాత్రం అస్సలు లేదు. సో ప్రైవేట్గా మనమే చేయించుకోవాలి, లేకపోతే పెట్టుకోవాలి. ఎనీహౌ ఇది మా సొంత ఇల్లు కాదు కాబట్టి మేము డిటాచబుల్గా ఉండేటివి ఏవైనా తీసుకుందాం అనేసి మేము ఇలా వచ్చామన్నమాట. ఒక ఏరియా మొత్తం స్టీలే ఉందండి, ఒక ఏరియా మొత్తం ప్లాస్టికే ఉంది సామాన్లు సంబంధించినటివి. సో మేము కొన్ని స్టీల్ అండ్ కొన్ని సామాన్లు మరి ఎక్కువగా కొనకుండా కావాల్సినవి మాత్రమే తీసుకున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ 5 years ఆర్ 3.5 years అలాగా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాయి. మళ్ళీ ఇవంతా పెద్ద లగేజ్ కదా, అందుకని మేము వీలైనంత తక్కువ సామాన్లే మేము ప్రిఫర్ చేసాము. సో నేనే సోలోగా వెళ్ళి షాప్ చేశానమాట. ఎంత గ్రేట్ కదా అసలు.